నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఇంతవరకు మనం ఎన్నో సర్వేల గురించి మాట్లాడుకున్నాం. లేటెస్ట్ గా ఇంటెలిజెన్స్ బ్యూరో అనే సంస్థ కూడా తన సర్వే రిజల్ట్ ని వెల్లడించింది. ఆ సర్వే ఏ పాయింట్స్ ని బట్టి ఆ సర్వే చేశారు, ఏ నియోజకవర్గాల నుంచి చేశారు, పూర్తి వివరాలను వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఈ సర్వే అనేది 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా 500 క్వాలిటీ శాంపిల్స్ తీసుకొని వీళ్ళు సర్వే రిజల్ట్ ని వెల్లడించినట్లుగా మనం ఇక్కడ చూస్తాము. ఏ పాయింట్స్ ని బట్టి వీళ్ళు రిజల్ట్ వెల్లడించారు అనేసి మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ నోటీస్డ్ ఆన్ ఓవరాల్ అబ్జర్వేషన్. ఏ పాయింట్స్ ని వీళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వీళ్ళు తన రిజల్ట్ ని వెల్లడించారు ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ అనేసి మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులకి, కార్యకర్తలకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ సింపతి గెయిన్ కావచ్చు, ఏదైనా అక్కడ ఇంపాక్ట్ అవ్వచ్చు, కానీ అది తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఒక ప్లస్ పాయింట్ గా నిలిచింది అని అయితే ఫస్ట్ పాయింట్ ఉంది. సెకండ్ పాయింట్ చూడండి, సెకండ్ పాయింట్ చూసినట్లయితే కనుక 52% ఓట్ షేర్ అంతా కూడా టీడీపీకి వస్తుంది, కేవలం 40 ఓట్ షేర్ మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తుంది అని అయితే సెకండ్ పాయింట్ ఉంది. థర్డ్ పాయింట్ చూడండి, న్యూ ఓటర్స్ కావచ్చు, యువత కావచ్చు, అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ కూటమి మీదనే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అంటే వెల్ఫేర్ స్కీమ్స్, ఇప్పుడు స్కీమ్స్ పథకాలు అయితే ఎవరైతే అందుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నారు. మిగతా న్యూ ఓటర్స్ కానీ యూత్ ఓటర్స్ కానీ అంతా కూడా టీడీపీ వైపే ఉన్నారని అయితే వీళ్ళు థర్డ్ పాయింట్ లో వీళ్ళు చెప్తున్నారు. ఫోర్త్ పాయింట్ మనం చూసినట్లయితే కనుక అన్ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా కూడా ఈ గవర్నమెంట్ పట్ల అసంతృప్తితో ఉన్నట్లుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. బిజినెస్ మ్యాన్స్ కూడా ఏదైతే వ్యాపారస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు కూడా మాకు కొత్త ప్రభుత్వం వస్తే బాగుండు అని అయితే వీళ్ళు అనుకుంటున్నట్లుగా వీళ్ళ రిజల్ట్ లో తేలినట్లుగా మనం అయితే చూస్తున్నాం. మనం ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక గోదావరి కానీ, కృష్ణా కానీ, గుంటూరు ఈ 3 డిస్ట్రిక్ట్స్ కూడా అమరావతి రాజధాని విషయంలో అసంతృప్తితో ఉన్నట్లుగా వీళ్ళు ఈ సర్వే రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఈ పాయింట్ కూడా బేస్ చేసుకొని వాళ్ళైతే రిజల్ట్ వెల్లడించిన వాళ్ళుగా ఉంటున్నారు. మనం ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో జనాల్లో సంతృప్తిని కలిగిస్తుంది, ఆ మేనిఫెస్టో ఓటర్స్ ని ఆకర్షిస్తుంది. ఇది ఈ పాయింట్ ని బట్టి కూడా రిజల్ట్ వీళ్ళు చెప్పినట్లుగా ఉంటున్నారు. లైక్ మీరు చూడవచ్చు, ఫ్రీ బస్సు, ఇప్పుడు ఉచిత బస్సు, లేడీస్ కి ఉచిత బస్సు, సిలిండర్స్ కూడా ఇస్తాము అని అయితే చెప్తున్నారు. ఈ 2 పథకాలు కూడా ఉమెన్ ఓటర్స్ ని, మహిళా ఓటర్స్ ని అట్రాక్టివ్ చేస్తున్నాయి అని అయితే చెప్తున్నారు. ఇంటింటికి వాటర్ ట్యాప్ అరేంజ్ చేస్తాము అని అయితే టీడీపీ వాళ్ళు వారి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అది కూడా ఓటర్స్ ని ఆకర్షిస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఓటర్స్ ని ఆకర్షిస్తున్నాయి. అదైతే వీళ్ళ పాయింట్స్ లో వీళ్ళు ఉన్నాయి. ఇంకొకటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఫెయిల్డ్ అవ్వడం కూడా ఒక కారణం కావచ్చు, ఓటర్స్ కి ప్రభావితం చేయొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో మనం చూడొచ్చు, లాస్ట్ మేనిఫెస్టోకి వాళ్ళు కొత్తగా న్యూగా ఏం మేనిఫెస్టోని చేయలేదు, కాకపోతే లాస్ట్ మేనిఫెస్టోని వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసినట్లుగా ఉంది మేనిఫెస్టోలో. అది కూడా కొంచెం ఓటర్స్ ని ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. ఇంకొకటి వచ్చి రాష్ట్ర అభివృద్ధి లేదు, రోడ్ల స్థితి బాగోలేదు, ఈ పాయింట్ కూడా వాళ్ళు రేస్ చేసినట్టుగా చూస్తున్నారు. ఈ 9 పాయింట్స్ ని బట్టి కూడా ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ అనేది 2024 ఎన్నికల గురించి ఎవరు గెలవచ్చు, ఏ పార్టీ గెలవచ్చు, ఈ 175 నియోజకవర్గాలకు గాను ఏ పార్టీ గెలవచ్చు అని చెప్పి ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ సర్వేని రిజల్ట్ ని క్లియర్ గా అయితే వెల్లడించింది. నేను వివరించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. ముందుగా ఎంపీ పార్లమెంట్ 25 నియోజకవర్గాలకు గాను ఎంపీ అసెంబ్లీ స్థానాలు ఏవి గెలిచే అవకాశాలు ఉన్నాయి అని అయితే నేను వివరిస్తాను. చూడండి, అరకు నియోజకవర్గంలో ప్రాబబుల్ విన్నర్ ని బీజేపీ తరపున కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. శ్రీకాకుళం ని తీసుకున్నట్లయితే కనుక కింజవరపు రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున, టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. విజయనగరం చూసినట్లయితే కలిశెట్టి అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున, టీడీపీ గెలిచే అవకాశం ఉంది. విశాఖపట్నం మనం చూసుకున్నట్లయితే కనుక మెతుకుమిల్లి శ్రీభారత్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున, టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా చూస్తున్నాం. అనకాపల్లి నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక బుడి ముత్యాల నాయుడు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున, వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాకినాడ ఎంపీ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు జేఎస్పీ తరపున, ఇక్కడ జేఎస్పీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అమలాపురం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక గంటి హరీష్ మందూర్
టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నరసాపురం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక భూపతి రాజు శ్రీనివాస వర్మ పోటీ చేస్తున్నారు బీజేపీ తరపున. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏలూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కలుమూరి సునీల్ యాదవ్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మచిలీపట్నం మనం చూసుకున్నట్లయితే కనుక వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు జేఎస్పీ తరపున. ఇక్కడ జేఎస్పీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. విజయవాడ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కేసినేని శివంత్ చిన్ని పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మనం గుంటూరుని తీసుకున్నట్లయితే కనుక పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నరసరావుపేటను తీసుకున్నట్లయితే కనుక లావు శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బాపట్ల నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక తన్నేటి కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా చూస్తున్నాం. ఒంగోలు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. నంద్యాల మనం తీసుకున్నట్లయితే కనుక పొచ్చ బ్రహ్మనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈయన వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా చూస్తున్నాం. కర్నూలు నియోజకవర్గం మనం తీసుకున్నట్లయితే కనుక పెంచలింగాల నాగరాజు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అనంతపూర్ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక మాలగుండ్ల శేఖర్ నారాయణ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హిందూపూర్ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కడప నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక వై షర్మిల పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ లో గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నెల్లూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. టీడీపీ గెలుస్తుందని అయితే చెప్తున్నారు. తిరుపతి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక వెలగపల్లి వరప్రసాద్ రావు పోటీ చేస్తున్నారు బీజేపీ తరపున. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. రాజంపేట నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక పివి ముదిన్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. చిత్తూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక దగ్గుమల్ల ప్రసాద్ రావు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ 25 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గాలు ఎంపీ స్థానాలు ఎవరు గెలవచ్చు 2024 ఎన్నికల్లో ఎంపీ స్థానాలు ఏ వ్యక్తులు గెలవచ్చు, ఏ పార్టీల తరపున గెలవచ్చు అని అయితే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ క్లియర్ గా తన రిజల్ట్ ను వెల్లడించింది. మనం ఇప్పుడు చూసాం. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే కనుక ఎంపీ స్థానాలు 25 పార్లమెంటరీ స్థానాల్లో ఏ పార్టీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జేఎస్పీ, బీజేపీ ఈ స్థానాల్లో ఏ పార్టీలు ఎన్ని ఆధిక్యత సంపాదించవచ్చు అని అయితే టీడీపీ చూడండి 13 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. వైఎస్ఆర్సీపీ 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లుగా చూస్తాం. జనసేన పార్టీ 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లుగా చూస్తాం. బీజేపీ పార్టీ 4 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా చూస్తాం. ఇది ఓవరాల్ గా ఎంపీ స్థానాలు. ఇప్పుడు మనం చూద్దాం 175 నియోజకవర్గాలకు గాను ఏ వ్యక్తులు టీడీపీ తరపున ఏ వ్యక్తులు పోటీ చేస్తున్నారు, ఏ వ్యక్తులు గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేసి 175 నియోజకవర్గాలకు గాను వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ముందుగా ఇచ్చాపురం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే బెండాలం అశోక్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పలాస నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక గౌతు శిరీష పోటీ చేస్తున్నారు. టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. టెక్కలి నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక ప్రాబబుల్ విన్నర్ మనం చూసుకుంటే కనుక కింజవరపు అచ్చెన్నాయుడు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశం ఉంది. పాతపట్నాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక రెడ్డి శాంతి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ప్రాబబుల్ విన్నర్ గా మనం చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది. శ్రీకాకుళం నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక ధర్మాన ప్రసాద్ రావు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆంధ్ర వలస మనం చూసుకున్నట్లయితే కనుక కూనా రవికుమార్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎడ్చెర్ల నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక నడికూడి ఈశ్వరరావు పోటీ చేస్తున్నారు బీజేపీ తరపున. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నర్సన్నపేట మనం తీసుకున్నట్లయితే కనుక ధర్మాన కృష్ణదాస్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రాజం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కొండూరు మురళీమోహన్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కురుపం నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక ఇది మర్చిపోయా కదా, పాలకొండ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక నిమ్మకాయల జయకృష్ణ పోటీ చేస్తున్నారు జేఎస్పీ తరపున, జనసేన పార్టీ తరపున. ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది అని అయితే చెప్తున్నారు. కురుపం నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక తొయ్యాక జగదీశ్వరి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పార్వతీపురం ని మనం తీసుకున్నట్లయితే కనుక అల్జంగి జోగయ్యరావు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నాం. సాలూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక గుమ్మడి సంధ్యారాణి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ
టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. బొబ్బిలి నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక ఆర్ఎస్వికే రంగారావు గారు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చీపురుపల్లి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కుమిడి కాల వెంకట్రావు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. గజపతి నగరం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కొండపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక లోకం నాగమాధవి పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరపున. ఇక్కడ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. విజయనగరం నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక అతిథి విజయలక్ష్మి గజపతి రాజు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. శృంగవరపు కోటని తీసుకున్నట్లయితే కనుక కొల్లా లలిత కుమారి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. భీమిలి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక ముత్తంశెట్టి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. విశాఖపట్నం ఈస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక వెలగపూడి రామకృష్ణ బాబు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. విశాఖపట్నం సౌత్ మనం తీసుకున్నట్లయితే కనుక వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరపున. ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుందని అయితే చెప్తున్నారు. విశాఖపట్నం నార్త్ మనం చూసుకున్నట్లయితే కనుక విష్ణు కుమార్ రాజు పోటీ చేస్తున్నారు బీజేపీ తరపున. ఇక్కడ బీజేపీ పార్టీ అయితే గెలుస్తుందని అయితే ఈ సర్వే రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. విశాఖపట్నం వెస్ట్ మనం తీసుకున్నట్లయితే కనుక బి గణ వెంకటరెడ్డి నాయుడు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. గాజువాక నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక టీడీపీ తరపున పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చోడవరం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కరణం దామేశ్వరి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అయితే ఈ సర్వే వెల్లడిస్తుంది. మాదుగుల నుంచి ఎర్లి అనురాధ పోటీ చేస్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అరకు వ్యాలీ నుంచి రేగం మత్యలింగం పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్స్ మనకు వెల్లడిస్తున్నాయి. పాడేరు నుంచి చూసుకున్నట్లయితే కనుక గిడ్డి ఈశ్వరి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అనకాపల్లి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కొంతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరపున. ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుందని అయితే చెప్తున్నారు. పెందుర్తి నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక యానం రెడ్డి ఆదిప్ రాజ్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఎలమంచిలి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక సుందరవరపు విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరపున. జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. పాయకరావుపేటలో మనం చూసుకున్నట్లయితే కనుక వంగలపూడి అనిత పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తాం. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున చింతకాయల అయ్యన్న పాత్రుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తాం. తుని నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక యనముల దివ్య పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా చూస్తున్నాం. పత్తిపాడు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక వార్పుల సూర్యప్రభ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో జేఎస్పీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే ఆల్మోస్ట్ అన్ని సర్వేలు చెప్తున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక పట్నం వెంకట్రావు పోటీ చేస్తున్నారు జేఎస్పీ తరపున. జనసేన పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. పెద్దాపురం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక నిమ్మకాయల చిరంజీవప్ప పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తాం. అనపర్తి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక నెల్లిమల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు బీజేపీ తరపున. ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశాలు అంటగా మనకి సర్వే చెప్తుంది. కాకినాడ సిటీ నుంచి వనమంపాడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ విన్నర్ ని మనం చూస్తాం. రామచంద్రాపురం నుంచి వైఎస్ఆర్సీపీ పిల్లి సూర్య ప్రకాష్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయైతే ఈ సర్వే చెప్తుంది. ముమ్మిడివరం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే దాట్ల సుబ్బారాజు పోటీ చేస్తున్నాడు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. అమలాపురం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక టీడీపీ తరపున ఐతబాతుల ఆనందరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా టీడీపీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. రాజోలు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక దేవవర ప్రసాద్ పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరపున. ఇక్కడ కూడా రాజోల్లో కూడా జేఎస్పీ పోటీ చేస్తున్నట్లుగా జేఎస్పీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. గన్నవరం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక విప్పర్తి వేణుగోపాలరావు పోటీ చేస్తారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఈ సర్వే రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. కొత్తపేట నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బండారు సత్యానందరావు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మండపేట మనం చూసుకున్నట్లయితే కనుక వై జోగేశ్వరరావు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా రిజల్ట్ మనం చూసుకున్నట్లయితే టీడీపీ గెలుస్తుందని అయితే ఈ సర్వే రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. రాజానగరం నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక జక్కంపూడి రాజా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. రాజమండ్రి సిటీని మనం చూసుకున్నట్లయితే కనుక ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాజమండ్రి రూరల్ మీరు తీసుకున్నట్లయితే కనుక
గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. జగ్గంపేట నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక జ్యోతుల నెహ్రూ టీడీపీ తరపున పోటీ చేస్తుంది. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. రామచోడవరం మనం చూసుకున్నట్లయితే కనుక మిరియాల శిరీషాదేవి టీడీపీ తరపున పోటీ చేస్తుంది. ఇక్కడ కూడా మనం ప్రాబుల్ విన్ అని మనం చూసుకున్నట్లయితే కనుక టీడీపీ. కోవూరు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా మనం విన్నని చూసుకున్నట్లయితే కనుక టీడీపీ. నిడదవోలు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరపున. ఇక్కడ కూడా జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అచంట నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక పితాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. పాలకొల్లు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక నిమ్మకాయల రామనాయుడు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం కనిపిస్తున్నాయి. నరసాపురం నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక బొమ్మిడి జయాకర్ పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున. ఇక్కడ జయాకర్ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. భీమవరం నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక పూలపర్తి రామాంజనేయులు జేఎస్పీ తరఫున జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక జనసేన పార్టీ గెలుస్తుందని అయితే ఈ సర్వే రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. ఉండి నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక కరుమూరి రాఘు రామకృష్ణరాజు పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ మనం రిజల్ట్ చూసుకున్నట్లయితే కనుక టీడీపీ గెలుస్తుంది అని అయితే ఈ సర్వే రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. తణుకు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక అరిమిలి రాధాకృష్ణ పోటీ చేస్తున్న టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక బొల్లిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున. ఇక్కడ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉంగుటూరు నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే కనుక పప్పుల వాసుబాబు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దెందులూరు చూసుకున్నట్లయితే కనుక చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏలూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బండేడి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనం చూస్తాం. పోలవరం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున. ఇక్కడ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. చింతలపూడి మనం నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక సొంగ రోషన్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక నల్లగంట్ల స్వామిదాస్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. నూజివీడి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవచ్చు అని అయితే క్లారిటీగా చెప్తున్నారు. గుడివాడ నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక టీడీపీ తరఫున వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. కైకలూరు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. ఇక్కడ కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పెడన్నా నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక కాగిత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మచిలీపట్నం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అవినిగడ్డ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక మందాలి బుద్ధ ప్రసాద్ పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున. ఇక్కడ జనసేన పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. పామరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కైలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. పెనమర్లు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బోడే ప్రసాద్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఎలమంచి సత్యనారాయణ చౌదరి పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టయితే ఈ సర్వే రిపోర్ట్స్ మనకు వెల్లడిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బొండా ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక గద్ద రామ్మోహన్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. మైలవరం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నందిగామ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక తంగిళ్ల సౌమ్య పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక రాజగోపాల శ్రీరామ్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. పెదకూరు పడుపు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక నంబూరి శంకర్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తాడికొండ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక తెనాలి శ్రవణ్ కుమార్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మంగళగిరి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక నారా లోకేష్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. పొన్నూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే కనుక దులిపల్ల నరేంద్ర కుమార్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వేమూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక నక్క ఆనంద్ బాబు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. రేపల్లె నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక టీడీపీ తరపున అనగాని సత్యప్రసాద్ పోటీ చేస్తున్నారు. టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. తెనాలి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరపున. ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుందని అయితే ఈ సర్వే వెల్లడిస్తుంది. బాపట్ల నియోజకవర్గం మనం తీసుకున్నట్లయితే కనుక కోన రఘుపతి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అయితే అన్ని సర్వేస్ ఆల్మోస్ట్ చెప్తున్నాయి. పత్తిపాడు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బుల్లా రామాంజనేయులు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక విడుదల రజనీ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అయితే ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక టీడీపీ తరపున ముహమ్మద్ నజీర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. చిలకలూరుపేట నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక ప్రతిపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. నర్సాపేట నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సత్తెనపల్లి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. వినుకొండ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బొల్లా బ్రహ్మానాయుడు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అయితే ఈ సర్వే రిపోర్ట్స్ మనకు వెల్లడిస్తున్నాయి. గురజాల నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక టీడీపీ తరపున ఎరపతినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడైతే టీడీపీ గెలుస్తుంది అని అయితే ఆల్మోస్ట్ అన్ని సర్వేలు చెప్తున్నాయి. మాచర్ల నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక జులకంటి బ్రహ్మారెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలుస్తుందని అయితే చెప్తున్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక తాటిపర్తి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. దర్శి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక గొట్టిపాటి లక్ష్మీ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. పర్చూరు నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే కనుక ఎలుమూరి సాంబశివరావు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అద్దంకి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కొట్టిపాటి రవి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చీరాల నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక యలమంచి కృష్ణరావు మోహన్ పోటీ చేస్తున్నారు ఐఎన్సీ తరపున. ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సత్తనాతనపాడు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బిఎన్ విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒంగోలు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక దామచర్ల జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా జనార్దన్ రావు గెలిచే. ఒంగోలు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక టీడీపీ తరపున దామచర్ల జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బుర్రా మధుసూదన్ రావు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కొండేపి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక దొడ్ల బాల వీరాంజనేయుల స్వామి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మార్కాపురం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక అన్న రాంబాబు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. గిద్దలూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కుండూరు నాగార్జున రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. కనిగిరి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుంది. కనగిరి నియోజకవర్గంలో అయితే టఫ్ ఫైట్ ఉండబోతుంది అని అయితే ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. కావలి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయనేసి ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. ఆత్మకూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కోవూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలుస్తుందని అయితే ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెల్లూరు సిటీని మీరు చూసుకున్నట్లయితే కనుక నారాయణ పొంగూరు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక పోతంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకి సర్వే వెల్లడిస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. గూడూరు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక పాసం సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. వెంకటగిరి నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక
కొలుగొండ రామకృష్ణ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సూలూరుపేట నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక కలివేటి సంజీవయ్య పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఉదయగిరి నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. బద్వేల్ నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక దాసరి సుధా పోటీ చేస్తుంది వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. రాజంపేట నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉండగా మనకు కనిపిస్తుంది. కడప నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక అంజద్ బాషా షేక్ వ్యాపారి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కోడూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కొరుముట్ల శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. రాయచోటి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక గదికొండ శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అయితే ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. పులివెందుల నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకుడు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. కమలాపురం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక పూతా కృష్ణ చైతన్య రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. పొద్దుటూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మైదుకూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక పుట్ట సుధాకర్ యాదవ్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయనేసి ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. ఆలగడ్డ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక భూమా అఖిల ప్రియ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం అయితే ఉందని మనం ఇక్కడ చూస్తాం. శ్రీశైలం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక శిల్ప చంద్రపాణి రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అయితే ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నందికొట్కూరు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక సుధీర్ దారా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కర్నూలు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక టీజే భరత్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలుస్తుందని అయితే మనకి తెలుస్తుంది. పాణ్యం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అయితే ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నంద్యాల నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఎస్ రవీంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అయితే మనకి తెలుస్తుంది. బంగినపల్లి నియోజకవర్గం మనం తీసుకున్నట్లయితే కనుక బీసీ జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడైతే టీడీపీ గెలుస్తుందని అయితే మనకి సర్వే మనకి వెల్లడిస్తుంది. ధోని నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని మనకి తెలుస్తుంది. పతికొండ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కేఈ శ్యామ్ కుమార్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక టీడీపీ గెలుస్తుందని అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. కోడుమూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బొగ్గుల దాస్తారగిరి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బివి జయనాగేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మంత్రాలయం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక వై బాలనాగయ్య రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదోని నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక వై సాయి ప్రసాద్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అయితే మనకి తెలుస్తుంది. ఆలూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బి వీరేంద్ర రెడ్డి గౌడ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. రాయదుర్గం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కాలువ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మురవకొండ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక పయ్యావుల కేశవ్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. గుంతకల్ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక వై వెంకట్రామి రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అయితే మనకి ఇక్కడ చూస్తున్నాం. తాటిపత్రి నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక జేసీ అశ్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక టీడీపీ గెలుస్తుందని అయితే మనకి ఇక్కడ ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. సింగనమల నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బండారు శ్రావణిశ్రీ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక అనంత వెంకటస్వామి రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక తాళారి రంగయ్య పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. రాప్తాడు నియోజకవర్గాన్ని మనం చూస్తున్నట్లయితే కనుక పరిటాల సునీత పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉంటగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మడకశిర నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక కేరికేరా సుధాకర్ పోటీ చేస్తున్నారు ఐఎన్సీ తరపున. ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. హిందూపూర్ నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పొనుగొండ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక సోమందపల్లి సవితమ్మ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఇక టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పుట్టపర్తి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే కనుక పల్లె సింధూరారెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దామోదరం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కదిరి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక బిఎస్ మక్బూల్ అహ్మద్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తంబలపల్లి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక జయచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పీలేరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. మదనపల్లి నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక షాజాన్ బాషా పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉంటుగా మనం ఇక్కడ చూస్తాం. పుంగనూరు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక పులివర్తి వెంకటమాని రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. తిరుపతి నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్ఎన్ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున. ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుందని అయితే ఈ సర్వే మనకు వెల్లడిస్తుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక బొజ్జాల సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. సత్యవేడు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక కోనేటి ఆదిమూలం పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. నగరి నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక గాలి భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక డాక్టర్ విఎన్ థామస్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చిత్తూరు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక గురజాల జగన్మోహన్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ కనిపిస్తుంది. పూతలపట్టు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక కలికిరి మురళీమోహన్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పలమనేరు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్ అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కుప్పం నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు టీడీపీ వ్యవస్థాపకులు. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనకి సర్వే ఆల్మోస్ట్ వెల్లడిస్తుంది. మొత్తం మనం ఓవరాల్ గా సమప్ చేసి చూసుకున్నట్లయితే కనుక ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవచ్చు అని అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ సీట్స్ 105 స్థానాల్లో టీడీపీ పార్టీ గెలవచ్చు అని అయితే ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. వైఎస్ఆర్సీపీ చూసుకున్నట్లయితే 47 స్థానాల్లో గెలవచ్చు అని అయితే మనకి ఇక్కడ ఈ సర్వే వెల్లడిస్తుంది. జనసేన పార్టీ 16 స్థానాల్లో గెలవచ్చు అని అయితే మనకి ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. బీజేపీ 5 స్థానాల్లో గెలవచ్చు, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలవచ్చు అని అయితే ఓవరాల్ గా ఈ సర్వే మనకి తన రిపోర్ట్స్ వెల్లడించింది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో తన సర్వే రిజల్ట్ ఈ ప్రకారంగా వెల్లడించినట్టుగా మనం చూస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి సర్వేస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.